హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్జీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను F4 థాయిలాండ్ డ్రామాని రివ్యూ చేయబోతున్నాను. ఈ డ్రామా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ డ్రామాలో నాకు నచ్చింది ఫ్రెండ్షిప్ సీన్స్ ఉన్నాయి, లవ్ స్టోరీ ఉంది, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, ఫన్నీ సీన్స్ ఉన్నాయి. అండ్ లవ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీస్ ఉన్నాయి. 4 బాయ్స్కి 4 గర్ల్స్ ఉంటారనమాట. అండ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా బాగుంది. అండ్ వాచ్ చేయొచ్చు, ఒకసారి వాచ్ చేయొచ్చు, బాగుంది. అండ్ ఒక్కొక్క కొన్ని సీన్స్లో అసలు ఏంటిది అనిపించే సీన్స్ కూడా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా హీరోకి ఒకసారి కత్తితో పొడుస్తారనమాట. పొడిచిన తర్వాత ఏం చెప్తారంటే వాళ్ళు హీరో గతం మర్చిపోయారని చెప్తారు. నాకు ఎంత ఫన్నీగా అనిపించిందంటే, కత్తి పొడిస్తే పైకి తలకాయకి ఏమైంది అనిపించింది. ఇది నాకు చాలా కామెడీగా అనిపించింది. రెగ్యులర్గా తెలుగు సీరియల్స్లో ఇవే జరుగుతాయి కదా, ఏమైనా గతం మర్చిపోవడాలు, అలా ఈ డ్రామాలో కూడా ఉంటుందన్నమాట. కానీ ఈ డ్రామా బాగుంది, వాచ్ చేయొచ్చు. ఈ డ్రామాలో స్టోరీ లైన్కి వచ్చేసరికి ఏంటంటే, ఈ డ్రామా అనేది F4 బాయ్స్ అనమాట. F4 బాయ్స్ ఒక స్కూల్లో ఉంటారనమాట. వాళ్ళు ఫేమస్ అనమాట, వాళ్ళు రిచ్ గాయ్స్ అనమాట. మన హీరోయిన్కి వచ్చేసి పూర్ అనమాట తను. ఈ F4 బాయ్స్ ఒక గేమ్ని కనిపెట్టింటారనమాట. ఆ గేమ్ వచ్చేసి రెడ్ కార్డ్ అనమాట. ఎవరికైతే రెడ్ కార్డ్ వస్తుందో వాళ్ళని మొత్తం స్కూల్ అంతా ఆడుకోవచ్చు అనమాట. లైక్ నీళ్ళు పోయడాలు అవంతా వాళ్ళు చేయొచ్చు అనమాట. అలాంటప్పుడు హీరోయిన్కి రెడ్ కార్డ్ వస్తుంది అనమాట. ఒక మిస్టేక్ వల్ల హీరోయిన్కి రెడ్ కార్డ్ వస్తుంది. అప్పటి నుంచి హీరోయిన్ని అందరూ ఆడేసుకుంటారనమాట. కానీ ఎవరు హీరోయిన్ని కాపాడతారు? ఆ తర్వాత F1 హీరోయిన్ని ప్రేమిస్తాడనమాట. F4 కూడా హీరోయిన్ని ప్రేమిస్తాడు. వీళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగుంటుంది. వీళ్ళ మధ్య వచ్చే జెలసీ సీన్స్ కూడా బాగుంటాయి. ఆ తర్వాత చాలా ట్విస్ట్లు ఉన్నాయి. చాలా ట్విస్ట్లు ఉన్నాయి, రివీల్ అవుతూనే ఉంటాయి. F2కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. F3 ఒక ప్లే బాయ్ అనమాట. తనకి ఒక అమ్మాయి నచ్చుతుందన్నమాట, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్. ఇలాంటి చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. హీరో ఒక రిచ్ గాయ్ కాబట్టి హీరోయిన్ని వాళ్ళ మదర్ యాక్సెప్ట్ చేయదన్నమాట. సో దానివల్ల హీరోయిన్ కూడా చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. హీరోయిన్ కోసం హీరో తన మొత్తం ఆస్తిని వదులుకొని హీరోయిన్ కోసం ఆస్తిని వదులుకొని వచ్చేస్తాడనమాట హీరో. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ మమ్మీ హీరోయిన్ రప్పించుకోవడానికి ఎన్నో చేస్తుందన్నమాట. ఆ తర్వాత హీరో వాళ్ళ మమ్మీ నమ్మేసి హీరోని వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత సేమ్ స్టార్టింగ్లో హీరోని ఎంత రూడ్గా ఎంత ర్యాష్గా చూపిస్తారో హీరోయిన్ కోసం మారిపోతాడు. కానీ మళ్ళీ అదే హీరోయిన్ కోసం అంతే రూడ్గా అంతే ర్యాష్గా మారిపోతాడు, బికాస్ వదిలేసి వెళ్ళిపోయింది అనేసి. సో ఈ డ్రామా అయితే బాగుంది, నిజంగా చాలా బాగుంది. బట్ కొన్ని చోట్ల మనకు నవ్వు వస్తుంది, అది కామనే. బట్ వాచ్ చేయొచ్చు. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.